ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహంగా గులాబీ బాస్ కేసీఆర్ స్కెచ్ గీస్తున్నారా? రేవంత్ రెడ్డిపై ఓ బ్రహ్మాస్త్రాన్ని వదిలేందుకు రెడీ అయ్యారా? త్వరలోనే జిల్లాలో పర్యటనతో కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించేందుకు గులాబీ బాస్ సిద్ధమయ్యారా? ఇంతకీ సీఎం రేవంత్ రెడ్డిపై గులాబీ బాస్ వదిలే ఆ బ్రహ్మాస్త్రం ఏంటి? గులాబీ పార్టీలో ఈ మ్యాటర్పై ఎందుకంత చర్చ జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా గులాబీ బాస్ కేసీఆర్ కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డిని అన్ని విధాలా ఇరుకున పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. ఇందుకోసం మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్ ఇవ్వబోతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. 2023 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా ఫామ్ హౌస్కే పరిమితమవుతున్న కేసీఆర్ తాజాగా జీవన్ రెడ్డితో భేటీ వేళ కీలక అంశాలను ప్రస్తావించారని టాక్. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డికి పార్టీ జనరల్ సెక్రటరీ బాధ్యతలిచ్చేందుకు రెడీ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే జీవన్ రెడ్డి కుటుంబం అనుచరుల సేవలు కూడా భారీ స్థాయిలో వాడుకునేందుకు బాస్ కేసీఆర్ రెడీ అయ్యారట. త్వరలోనే జగిత్యాల వేదికగా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేయాలని గులాబీ బాస్ ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ను జీవన్ రెడ్డి కలిశారు. ఈ ఇద్దరు నేతలు కాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంలోనే జీవన్ రెడ్డికి కేసీఆర్ భారీ హామీలు కూడా ఇచ్చారని తెలుస్తుంది. అలాగే జీవన్ రెడ్డి సేవలను ఓ రేంజ్లో వాడుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. అయితే ఈ నెల 20న జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారట. ఈ క్రమంలోనే కేసీఆర్తో అన్నా నన్ను మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే ఇక్కడకు పంపాడని జీవన్ రెడ్డి భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ అవకాశం రావటం తనకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. తనకు సమర్థత ఉంది కాబట్టే కాంగ్రెస్ అధిష్టానం 14 సార్లు బీ ఫామ్ ఇచ్చిందని జీవన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ మళ్లీ రావాలే అని ప్రజల్లో నినాదం వస్తున్నట్లు వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందని, ప్రజల కోసం కలిసి పనిచేద్దామని జీవన్ రెడ్డికి కేసీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి కీలక బాధ్యతలు ఇచ్చేందుకు బాస్ కేసీఆర్ రెడీ అయ్యారని తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు పడుతున్న నేతలతోనూ మాట్లాడి వారిని ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆదేశించారట. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త లీడర్లెవరు, వారిని బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా తీసుకురావాలో అనే దానిపై కసరత్తు సైతం చేశారని తెలుస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన జీవన్ రెడ్డి ద్వారా ఇక కాంగ్రెస్ ను టార్గెట్ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని సమాచారం. మరోవైపు పార్టీ ప్లీనరీ తర్వాత వరుసగా జిల్లాల పర్యటనలు చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ వీడడం పైన కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పైన అస్త్రంగా ప్రయోగించాలని ఆలోచనలు చేస్తుంది. మొత్తం మీద జీవన్ రెడ్డి అనే బ్రహ్మాస్త్రం కాంగ్రెస్ పార్టీ పైన ఎలా వర్కౌట్ అవుతుందనే తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.